everyone, today I'm going to talk about Indranil and Meghana YouTube channel fake thumbnails controversy. సో మనం చూసుకున్నట్టయితే ఇంద్రనీల్ ఇంకా మేఘన ఇద్దరు సీరియల్ యాక్టర్స్ అండ్ ఇంద్రనీల్ వచ్చేసి కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. వీ ఆల్ నో, వీఆర్ వాచింగ్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్ అనమాట. సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, మా వీడియో ఎవరు యూజ్ చేసుకోవద్దు, మా ఫేస్ ఎవరు యూజ్ చేసుకోవద్దు అని చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ ఇన్ ఎ నెగిటివ్ వే, ఐఎమ్ జస్ట్ టాకింగ్ ఇన్ ఎ పాజిటివ్ వే అబౌట్ దెమ్ అండ్ అబౌట్ ద యూట్యూబ్ మీడియా. సో మనం చూసుకున్నట్టయితే ఫ్రమ్ సో లాంగ్ యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఎలా ఉంటుందంటే, లైక్ ఒక థంబ్నెయిల్ పెడతారు, సో దాన్ని బేస్డ్ మీద మనం ఓపెన్ చేస్తాము, బట్ అక్కడ కంటెంట్ మొత్తం వేరేగా ఉంటుంది వితౌట్ ఎనీ ప్రూఫ్స్. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ దాట్ అనమాట. సో దట్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ మధ్య చాలా కూడా ఫేక్ వీడియోస్, లైక్ డెత్ వీడియోస్ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ పర్మిషన్, వితౌట్ ఎనీ కాంటెంట్ అనమాట. సో ఎవరిదో ఒక బతుకున్న వాళ్ళైతే వీడియో తీసుకొని వీళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళ అఫేర్ వాళ్ళతో నడుస్తుంది, వాళ్ళ అఫేర్ వీళ్ళతో నడుస్తుంది అని మొత్తం ఫేక్ వీడియోస్ పెట్టి ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి అవన్నీ చేసి యూట్యూబ్లో డబ్బులు అనేది మాత్రం సంపాదిస్తున్నారు. బట్ ఈసారి కొత్తగా ఏంటంటే యాక్చువల్లీ ఎవరు సెలబ్రిటీస్ రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఈవెన్ దే నో దాట్ ఇట్లా చిన్న చిన్న థంబ్నెయిల్స్ పెడితే వీళ్ళకి మనీ వస్తుంది, దే ఆర్ ఎర్నింగ్ ఇట్, దే ఆర్ ఈటింగ్ ఇట్ అని. సో ఎవరు ఇంతవరకు అయితే రియాక్ట్ అవ్వలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మేఘన అండ్ ఇంద్రనీల్ వాళ్ళిద్దరూ యూట్యూబ్ ఛానల్లో రియాక్ట్ అయ్యారు. మేబీ బికాస్ ఆఫ్ ద కాంటెంట్ ఆర్ బికాస్ ఆఫ్ ద యాంగ్రీనెస్. ఎందుకంటే వాళ్ళ గురించి కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేది ఆ ఛానల్లో ఇవ్వడం అయితే జరిగింది, విచ్ ఈజ్ దివ్య థాట్స్. సో తను నాట్ ఓన్లీ అబౌట్ దెమ్ బట్ అబౌట్ సో మెనీ పీపుల్ షీ హ్యాస్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సో దాని గురించి అయితే ఎన్లైట్ చేశారు వాళ్ళ యూట్యూబ్ వీడియోలో. అండ్ మోర్ ఓవర్ దే సెడ్ సంథింగ్ అబౌట్ సుమన్ టీవీ వాళ్ళకి చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తున్నారంట, బట్ దే ఆర్ నాట్ గోయింగ్. సో వాళ్ళు ఆ రీజన్ కూడా చెప్పారు. ఎందుకంటే సుమన్ టీవీ వాళ్ళు చాలా ఫేక్ థంబ్నెయిల్స్ ఇన్ ద సెన్స్ లైక్ పర్సనల్లీ ఏదైతే నెగిటివ్గా ఉంటుందో అదే థంబ్నెయిల్స్ ఒక బిగ్ ప్లాట్ఫామ్ లాగా రాసి, ఒక బిగ్ థింగ్ లాగా రాసి ఓన్లీ ఆ నెగిటివ్ దాన్నే హైలైట్ చేస్తారు. ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూ తీసుకుంటారు, బట్ ఏదైతే నెగిటివ్ థాట్ ఉంటుందో అదే హైలైట్ చేసి థంబ్నెయిల్ అనేది పెడతారు. సో దే డి నాట్ లైక్ దాట్. అండ్ మోర్ ఓవర్ సుమన్ టీవీ ఇన్ఫ్లుయెన్సర్స్, అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే బూతులు తిడతారో, ఎవరైతే బ్యాడ్గా వీడియోస్ చేస్తారో, ఎవరైతే సొసైటీని పొల్యూట్ చేస్తున్నారో, ఓన్లీ అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవడం ప్లస్ ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో, సీరియల్ యాక్టర్స్ అండ్ ఎవరైతే ప్రూఫ్ చేసుకున్నారో వాళ్ళని హీరోయిన్స్ని, సో వాళ్ళని వీళ్ళని సేమ్ ఒకటే ప్లాట్ఫామ్లో కూర్చొని ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది ఆబ్వియస్లీ వీళ్ళకి డిస్రెస్పెక్ట్ అనేది అయితే జరుగుతుంది. సో దాని గురించి చెప్పారనమాట. ఏమనంటే చెత్త యూట్యూబ్ అని కాదు, చెత్త ఛానల్, ఇంకా చెత్త థంబ్నెయిల్స్, చెత్త యాంకర్స్ అని అయితే చెప్పారు. సో ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్ థింగ్ ఫర్ సుమన్ టీవీ. ఎందుకంటే సుమన్ టీవీ అందరినీ ఎవరైతే ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, ఎవరైతే మంచి కాంటెంట్ చేస్తారో, ఎవరైతే సొసైటీకి ఒక మంచి థింగ్ ఇస్తారో అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేయాలి తప్ప ప్రతి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్, లైక్ ఒక ఇప్పుడు మూవీ మాట్లాడి ఫేమస్ అయ్యారు, ఈవెన్ దే ఆర్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో అట్లా అనమాట. సో వీళ్ళకి తేడా ఏముంటుంది, అందరూ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ పోతే ఆబ్వియస్లీ దే గోనా ఫీల్ బ్యాడ్. సో దిస్ ఈజ్ అబౌట్ దెమ్. సో ఐ ఫెల్ లైక్ ఓకే, ఇంద్రనీల్ అండ్ మేఘనా ఆల్సో హ్యావ్ ఎ రైట్స్ టు స్పీక్ అబౌట్ దెమ్. ఎందుకంటే even they are human beings, so they are celebrities, even they feel bad about something which is not correct. So this is my opinion. Please don't troll anyone and don't write any false statement about them without knowing them, just for seeking attention or getting money. Moreover గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏంటంటే మా నేమ్ ఇంకా మా ఆ ఫోటో అయితే ఎవరైతే యూజ్ చేసుకుంటారో థంబ్నెయిల్స్కి యూట్యూబ్లో వాళ్ళందరికీ మీద కేసు ఫైల్ చేస్తాను అని అయితే ఇద్దరు గట్టిగా అయితే వార్నింగ్ ఇచ్చారు. సో అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. వాళ్ళ గురించి కాదు, ఎవరి గురించి బ్యాడ్ అయితే చెప్పకండి. న్యూస్ అయితే చెప్పండి, బట్ and don't write any false statement about them without knowing them, just for seeking attention or getting money. So this is my personal opinion to everyone. Thank you so much for watching this video. This is my second video giving review to everyone. So thank you so much for watching this video. Please keep supporting me and please do subscribe my channel. Thank you.